హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ పికిల్ను పక్కా కొలతలతో ఇప్పుడిప్పుడే వంట చేస్తున్న వాళ్ళైనా లేకపోతే బ్యాచిలర్స్ అయినా ఈజీగా ప్రిపేర్ చేసేసేలా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే బయట పెడితే 3 months వరకు రుచి మారకుండా అలాగే ఉంటుంది. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. మనం ఇది ఒక్కటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకి కర్రీస్ ఏమైనా వండడానికి అవ్వలేనప్పుడు ఎలాంటి టెన్షన్ లేకుండా వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పికిల్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం రండి. నేను ఈ పచ్చడి కోసం 1 kg వరకు చికెన్ తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ బోన్లెస్ రెండూ తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు బోన్ ఇష్టం లేకపోతే మొత్తం బోన్లెస్ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న చికెన్ ఒక 2-3 సార్లు నిమ్మరసం ఉప్పు యాడ్ చేసి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోండి. నీళ్ళు మొత్తం తీసేసి ఇలా చికెన్ తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్, అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోండి. ఈ మూడు ఇప్పుడు చికెన్కి బాగా పట్టేలా ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న చికెన్ తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు కలపకుండా అలాగే వదిలేయండి. ఇలా ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూతను తీసి చికెన్ను పైనుంచి కిందకి అంతా కలిసేలా ఒకసారి బాగా కలపండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూతను పెట్టి స్టవ్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 15 నిమిషాలు వదిలేయండి. ఇలా ఒక 15 నిమిషాలు ఉడికేసరికి చికెన్లోంచి నీళ్లు మొత్తం బయటికి వచ్చేసి ఉంటాయండి. ఇలా వచ్చిన తర్వాత అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఇక్కడ చికెన్ పీస్ ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా తెలిసిపోతుంది మీకు. ఇలా చికెన్ పీస్ ఉడికిపోయిందంటే కనుక మూతను తీసేసి నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. ఇలా నీళ్లు దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. దానివల్ల చికెన్ మాడకుండా కింద అంటుకోకుండా ఈజీగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోండి. నీళ్ళు మొత్తం అయిపోయేంత వరకు ఉడికించుకోండి. నీళ్ళు ఉంటే కనుక చికెన్ నీచు వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి బాండీ తీసుకొని దాంట్లోకి 4 వరకు యాలకులు, అలాగే 10 నుంచి 15 వరకు లవంగాలు, అలాగే 1 ఇంచు వరకు దాల్చిన చెక్కను ఇలా తుంచుకొని యాడ్ చేసుకోండి. ఇవి లైట్గా కలర్ మారేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులను కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నది స్టార్ అనీస్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. తీసుకుంటే స్మెల్ బాగుంటుంది. ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని దాంట్లోకి 1.5 కప్పు వరకు పప్పుల నూనెని తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర పప్పుల నూనె లేకపోతే పల్లీల నూనె అయినా నార్మల్ నూనె అయినా తీసుకోవచ్చు. ఇది బాగా వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అంతా బాగా ఒకసారి కలుపుకొని దీన్ని కలర్ మారి పైన క్రిస్పీగా వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా చికెన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మనకి చికెన్ ఈ కలర్ రావాలంటే 10 to 15 minutes పడుతుందండి. అలా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మరి చికెన్ పచ్చిగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా మనకి చికెన్ పచ్చడి నిలవ ఉండదండి. అలాగని మరీ గట్టిగా ఫ్రై చేసేసినా కూడా చికెన్ తిన్నప్పుడు చాలా గట్టిగా అయిపోతుంది. ఇలా చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకున్నా పర్వాలేదు, లేకపోతే నేను చూపిస్తున్నట్టుగా చేసుకున్నా పర్వాలేదు. నేను ఇక్కడ అప్పటికప్పుడు రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద టేబుల్ స్పూన్లతో 3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకుంటున్నానండి. ఒకవేళ మీకు వెయిట్ కావాలంటే 30 to 40 grams మధ్యలో ఉంటుంది. ఇది నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బిగినర్స్కు ఈజీగా మిక్స్ అయిపోతుంది. లేకపోతే చికెన్కు ఒక్కొక్క దుక్కున పట్టేసి ఉండిపోతుంది. అలా లేకుండా ఇలా ఆయిల్లో కలిసిన తర్వాత ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా పడుతుంది. ఇప్పుడు ఈ చికెన్కి అంతటికి బాగా పట్టేలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చికెన్ ఇలా వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది బరువు 30 గ్రాముల వరకు ఉంటుందండి.
అలాగే దీంట్లోకి రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు వరకు తీసుకుంటున్నానండి. బరువు సుమారుగా 50 నుంచి 60 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే దీంట్లోకి మనం ముందుగా మసాలాలు ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదండి, అది మొత్తం పౌడర్ మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలు కారం అంతా చికెన్కు బాగా పట్టేలా ఒకసారి అంతా బాగా కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు పులుపుని యాడ్ చేయాలండి. ఈ పచ్చడికి సరిపడా నేను ఇక్కడ ఒక 4 వరకు పెద్ద సైజు నిమ్మకాయలను రసం తీసుకొని గింజలు లేకుండా తీసుకున్నానండి. ఇది మొత్తాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఇప్పుడు బరువు వచ్చేసి సుమారుగా 40 గ్రాముల వరకు ఉందండి రసం ఒకటే. ఇలా మొత్తం రసాన్ని యాడ్ చేసేసుకొని ఈ చికెన్ ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. ఇది ఒక 2 రోజులు ఊరిన తర్వాత తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. అన్నీ సమానంగా ఉంటాయి, పులుపు, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ. నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.